నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన. ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు. నందిగామ ఏరియా హాస్పిటల్లో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సద్గురు బోధానంద స్వామి చారిటబుల్ ట్రస్ట్. వేదాది ఎత్తిపోతల పథకానికి 15 కోట్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు 3 దేశాల పర్యటనకు వెళ్లారు. వెస్ట్ ఆసియా, ఆఫ్రికాలలో కీలక భాగస్వాములైన జోర్దాన్, ఇథోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా ఆయన ఈ దేశాల్లో పర్యటించనున్నారు. మొదట జోర్దాన్లోని హుషేమెట్ కింగ్డమ్ వెళ్తారు. అమన్ పర్యటనలో భాగంగా కింగ్ అబ్దుల్లా II ఐబిన్ అల్ హుసేన్, ప్రధానమంత్రి జాఫర్ హసన్, యువరాజ్ అల్ హుసేన్ బిన్ అబ్దుల్లా IIతో సమావేశం కానున్నారు. జోర్దాన్లోని భారత కమ్యూనిటీని ఆయన కలవనున్నారు. జోర్దాన్ పర్యటన ముగిసిన తర్వాత ఇథియోపియాకు వెళ్తారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీఎస్ఐడిసి జీవో నెంబర్ RT 671 ద్వారా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 17,000 ఎకరాల ఆయకట్టుకు ఊపిరి. సోమవారం నాడు ఏపీఎస్ఐడిసి జీవో నెంబర్ RT నెంబర్ 671 ద్వారా వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వారి కార్యాలయంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నిధుల మంజూరుతో పథకం పరిధిలోని సుమారు 17,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సౌకర్యం తిరిగి అందుబాటులోకి రానుందని ఆమె తెలిపారు. పోలీసులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపే మా బీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి భయపెట్టి కాంగ్రెస్ వాళ్లకు అప్పచెప్తున్నారు. చింతలపాలెం, మట్టంపల్లి, గరిడిపల్లి, హుజూర్నగర్ ఎస్ఐలు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా మీ విధులు సక్రమంగా చేయాలని, భవిష్యత్తులో ఇరకాటంలో పడితే ఏ కాంగ్రెస్ నాయకుడు మిమ్మల్ని కాపాడలేడని హెచ్చరిస్తున్నారు. ఎన్ని దౌర్జన్యాలు చేసినా మా గులాబీ సైనికులు ధైర్యంగా పోరాడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ విశేష ఆదరణ చూపుతున్నారన్నారు. మీ అనుచరులు, నాయకులు ఆగడాలను ఇప్పటికైనా అడ్డుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచన చేస్తున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా, చింతలపాలెం కావచ్చు, మట్టంపల్లి కావచ్చు, గరిడిపల్లి ఎస్ఐలు మీ ఆగడాలు శృతిమించిపోతున్నాయి. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిబంధనల మేరకు పనిచేయడం నేర్చుకోండి. కేవలం ఇవాళ ఉన్న మండల పార్టీ కాంగ్రెస్ నాయకులే మిమ్మల్ని కాపాడుతారు అనుకుంటున్నారు. మండల పార్టీ అధ్యక్షుడి పని, మండల కాంగ్రెస్ అధ్యక్షుడి పనిని మీరు చేస్తూ ఉన్నారు. ఇది బంద్ చేయండి. చాలా సర్వీస్ ఉంది మీకు ఇంకా రేపు భవిష్యత్తులో. అది ఆలోచించుకొని రేపు చట్టానికి చిక్కే పరిస్థితి తెచ్చుకోకండి. మీరు మీ మీద కూడా కేసులు అయ్యే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దని చెప్పి నేను వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా. హుజూర్నగర్ సిఐ కూడా చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మీ చిట్టా పెద్దగా అయింది. మా పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు తీసుకుపోయి భయపెట్టించి కాంగ్రెస్ ఒక్క ఓటు గెలుపోటమును తారుమారు చేసింది. నిజానికి ఆ ఓటు కూడా ఎంతో విలువైనది, డబ్బు పరంగా కూడా. ఎన్నికల్లో నిలబడిన కోడలి కోసం ఆమె మామ అమెరికా నుండి వచ్చి మరీ ఓటు వేశాడు కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంత విలువైనదో చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. ఒకటే కదా అని నిజంగా వదిలేసి ఉంటే ఈరోజు పరిస్థితి వేరుగా ఉండేది. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత, హక్కు. ఇంటి పక్కనే పోలింగ్ బూత్ ఉన్నా కూడా ఓటు వేయడానికి బద్దకించే అర్బన్ ఎడ్యుకేటెడ్ అజ్ఞానులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. అమెరికా నుండి వచ్చి ఓటు వేసిన మామ, ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన కోడలు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం భాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన ముత్యాల శ్రీవేద ఎన్నికల్లో నిలిచిందని అమెరికా నుండి 4 రోజుల ముందు స్వగ్రామానికి వచ్చి ఓటు వేసిన ఆమె మామ ముత్యాల ఇంద్రకిరణ్ రెడ్డి ఎన్నికల్లో 426 ఓట్లకు గాను 378 ఓట్లు పోలవగా శ్రీవేదకు వచ్చిన ఓట్లు 189, హర్షాస్వాదికి వచ్చిన ఓట్లు 188. చెల్లని ఒక్క ఓటు. ఈ ఒక్క ఓటు తేడాతో శ్రీవేద విజయం సాధించింది. ఒక్క ఓటు ఎంత విలువైందో ప్రజాస్వామ్యానికి, ప్రజలకి తెలియపరిచింది. విజయనగరం జిల్లాలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల కార్యక్రమం వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు భారీగా చేరుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, విద్యార్థులు కోటి సంతకాల పత్రాల బాక్సులను పార్ట్ సెంట్రల్ కార్యాలయానికి తరలింపు.
జన సైనికుల వీర మహిళల శక్తి అసాధ్యమైనది. శ్రీకాళహస్తి శ్రీ కొట్టే సాయి లాంటి కార్యకర్తలు ఎంతోమంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర క్యాడర్కు దగ్గరగా ఉండేందుకు ఎచ్చెర్లలో ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశాం. విజయనగరం జిల్లా సమావేశంలో ఎమ్మెల్సీ జనసేన ప్రధాన కార్యదర్శి కెఎన్ నాగబాబు తెలియపరిచారు. సర్దార్ పటేల్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సిద్ధాంతం అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకొని గొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దేవినేని ఉమా. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ భారత స్వతంత్ర పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. మహాత్మా గాంధీ నేతృత్వంలోని ఎన్నో ఉద్యమాలకు వెన్నెముకగా నిలిచారని, అందుకే గాంధీజీ ఆయనకు ప్రేమతో సర్దార్ అని బిరుదునిచ్చారన్నారు దేవినేని ఉమా. విజయవాడ నగరంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కదం తొక్కిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. జిల్లా కేంద్రం విజయవాడ నుండి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు కోటి సంతకాల పత్రాలతో భారీ ర్యాలీలో పాల్గొన్న నందిగామ ఎక్స్ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల నుండి సేకరించిన కోటి సంతకాల పత్రాలతో పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు పి అనే అక్షరం దయ్యం పట్టినట్లు పట్టింది మండిపడుతున్న మొండితోక జగన్మోహన్ రావు. పేదలకు నాణ్యమైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అడ్డుకుంటూ చేస్తూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేందుకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటున్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు. ఎమ్మెల్యే పవర్ని ఇసుక వాటాల దగ్గర, అక్రమ గ్రావెల్ రవాణా దగ్గర, అవినీతి సంపాదన కోసం చూపించడం కాదు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి పవర్ ఏంటో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను అడిగితే వాళ్లే చెప్తారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరి దగ్గర పవర్ ఉందో వాళ్లే చెప్తారు. అధికారులను అడగండి, వాళ్ళు చెప్తారంటున్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు. ప్రజా సమస్యల మీద, రైతు ఇబ్బందుల మీద మీ పవర్ చూపించి వాటిని పరిష్కరించండి. సమస్యలను పరిష్కరించడంలో మీ పవర్ చూపించండి. అది చేతకాక ప్రతిపక్షమైన మా మీద పడి పద్దాకల మీ పవర్ ఏంటో చూపిస్తామనంటే ఇక్కడ ఎవరు ఊరుకునేది లేదని తెలియపరుస్తున్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు. ఏం చేశారు ఏంటిది అనండి. మధుసూదన్ రెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళు అడగండి ఏం చేశారనేది వాళ్ళు చెప్తారు. పోయిన ఎలక్షన్లో మీరు ఘనంగా ఓడిపోయారా? మీరు చిత్తుగా ఓడిపోయాం. మీరు ఎలా ఓడిపోయారు? సో మారుస్తాం మేము నుంచి అయితే ఘనంగా ఓడిపోయారు. గెలిపోవటములు సహజం, హుందాగా తీసుకోవాలి. మనం నియోజకవర్గానికి ప్రతినిధిగా ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాలి. నందిగామ దేవినేని వెంకటరమణ ఏరియా హాస్పిటల్ నుండి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సద్గురు బోధానంద స్వామి చారిటబుల్ ట్రస్ట్. ఈ నిత్య అన్నదాన కార్యక్రమం సద్గురు బోధానంద స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నందిగామ ఏరియా హాస్పిటల్కి నందిగామ నియోజకవర్గంలో నుండి వచ్చినటువంటి అన్ని గ్రామాల ప్రజలకు నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుందని, ఈ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే వైద్యం కోసం వచ్చేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఈ నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, నిత్య అన్నదాన కార్యక్రమంలో ఎంతో సంతృప్తికరంగా ఉంటుందని సద్గురు బోధానంద స్వామి వారికి తెలియపరిచానని, ఈ సద్గురు బోధానంద స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో కార్యక్రమాల్లో అన్ని చోట్ల పాల్గొంటుందని, నిత్య అన్నదాన కార్యక్రమం మాకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని సద్గురు బోధానంద స్వామి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తెలియపరిచారు. నందిగామ ఏరియా హాస్పిటల్ చైర్మన్ ఏపూర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని వైద్యం కోసం వచ్చే ప్రజల కోసం నందిగామ ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకరమని, ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో ఈ సద్గురు చారిటబుల్ ట్రస్ట్ వారు ముందుకు తీసుకెళ్లాలని అభినందించారు. ఈ రోజు నుంచి ప్రారంభించారా నిత్యాన్నదానం? అంటే నందిగామ కాన్స్టిట్యున్సీ అంటే నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ రోజు వచ్చినా కూడా అందరికీ దాన్ని ఉపయోగించుకోవచ్చు. వాళ్ళు కులమతాలకు అతీతంగా ఎవరైనా సరే మానవతా దృక్పథంతో. ఒకసారి ఇది 100 పడకల ఆసుపత్రి అవ్వబోతుంది. చైర్మన్ గారు, కూటమి ప్రభుత్వం, మేడం గారి ఆధ్వర్యంలో అనేక మంది అంటే రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి మీ చారిటబుల్ ట్రస్ట్ వెనకడుగేసే అవకాశం ఉందా, లేదా ఇంకా పెంచుకునే అవకాశాలు కూడా ఉంటాయి? మేము పయనిస్తాం, ఎప్పుడు కూడా ఇంకా అభివృద్ధి వైపుగా పయనిస్తాం. అభివృద్ధిగా వైపుగా పయనిస్తారు.
సరే, ఇలా మీ ఈ ట్రస్ట్ ద్వారా ఇంకేమన్నా కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయా? గతంలో అయితే మేము పుష్కరాల్లో వాటిలో మేము భక్తులకి అన్నప్రసాదం ఏర్పాటు చేసేవాళ్ళం అండి. అవి సక్సెస్ఫుల్గా చేసాం. ప్రభుత్వం నుంచి కూడా మేము అంటే రాష్ట్రం మొత్తంలో 7వ స్థానంలో మేము ఉన్నాం అప్పుడు, ఏది పుష్కరాలప్పుడు. అలా చంద్రబాబు నాయుడు గారి నుంచి మేము ప్రశంసా పత్రాన్ని కూడా తీసుకున్నాం అప్పట్లో. ఆ తర్వాత మేము ఆశ్రమ కార్యక్రమాలు చేసి ఇప్పుడు మాకు ఇది పెట్టాలనే సంకల్పం కలిగింది. సరే, అందుకు మన చైర్మన్ గారు కూడా అభిప్రాయం పడితే బంగాళలో అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పది. ఏం దానం చేసినా కావాలని అడుగుతారు, కానీ ఇది మాత్రం చాలు అనే అంశం ఉంటుంది. సో ఈ అంశాన్ని ఎంచుకోవడంలో మీ సద్గురు అంటే మీ గురువు గారు ఇచ్చినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? గురువు గారు ఎప్పుడు కూడా అన్నదానానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళండి. ఏ టైంలో ఏ భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి అన్నప్రసాదాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేసేవాళ్ళు. గురుగారు బాగా ఇష్టపడేటువంటి వాటిలో అన్నప్రసాదం ఒకటి భక్తులకు ఏర్పాటు చేయడంలో ఎక్కువ ఇష్టపడుతుంటారు. చైర్మన్ గారు మీకు ఎలాంటి సహకారాన్ని అందిస్తున్నారు ఇక్కడ? చైర్మన్ గారు అన్ని రకాలు కూడా మాకు ఈ స్థలం చూపించడంలో కానీ అది రకమైన ఇతరత్ర రకమైనటువంటి ఏ సహకారం కావాలని ఇస్తామని ఒక హామీ ఇచ్చారు మాకు. భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బంది లేకుండా వారు చూస్తారనే ఉద్దేశం మాకుంది. సో చైర్మన్ గారు చెప్పండి, మీ ఆధ్వర్యం అంటే మీరు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం కాలం పూర్తయింది. అందులో 100 పడకల ఆసుపత్రి అనేది చాలా గర్వించదగ్గ అంశం. అది కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇలాంటి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం ట్రస్ట్ ద్వారా. సో దీంట్లో మీ పాత్ర ఏమైనా ఉందా, లేదా మీరేమన్నా? మొదట్లో మేము 6 months బ్యాక్ పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలకు ఇవ్వాలనే ఆలోచనతో కొంతమంది ప్రముఖులు పెట్టారు నేను వచ్చిన దగ్గర నుంచి. ఆ తర్వాత ప్రతి 9వ తారీఖు నాడ ప్రతి నెల 9వ తారీఖున పెట్టాలి. కానీ ఎవరిని అడుగుదామన్నా కూడా కొంచెం ఇబ్బంది పడ్డాం. ఆ తర్వాత వీరే స్వయంగా వచ్చి మేము ప్రతి నెల 9వ తారీఖు గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం ఇస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. ముందుగా వాళ్ళకి అభినందనలు. ఆ తదుపరి ఈ ఒక 10 రోజుల క్రితం వచ్చారు, సార్ మేము ఇట్లా నిత్యాన్నదానం పెడతాం, మీరు చూడండి దీన్ని. అసలు మాకు చాలా హ్యాపీ, సంతోషం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు పేద ప్రజలు ఎక్కువ. దాంతోపాటు వారు ఉదయం నుంచి ఇక్కడ ఓపీ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేదాకా 1 గంట టైం పట్టవచ్చు. ఒక్కోసారి ఈ టెస్టులని అయిపోయి ఇవ్వని వాళ్ళ పరిస్థితి చూస్తే పాపం అన్నం తెచ్చుకోరు, తొందరగా అయిపోద్దామని వస్తారు. అన్ని రకాల టెస్టులు చేసుకోవాలి, టైం పడుతుంది. రేపు సదరణ క్యాంపు కూడా ఉంది, దాంట్లో వికలాంగులు వస్తారు. వీళ్ళు పెడతామని వచ్చిన తర్వాత అసలు మేము చాలా సంతోషించాం. వారికి ఎంత మంచి చక్కటి భోజనం పెడుతున్నారు. సో అందరికీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన. ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే మండితోక జగన్మోహన్ రావు. నందిగామ ఏరియా హాస్పిటల్లో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సద్గురు బోధానంద స్వామి చారిటబుల్ ట్రస్ట్. వేదాది ఎత్తిపోతల పథకానికి 15 కోట్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం.